హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక చక్కటి మంత్రంతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈరోజు మనము థంబ్నెయిల్ చూసారు కదండి. ఎవరినైనా అట్రాక్ట్ చేయడం కోసం, అంటే ప్రేమించిన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఒక మంత్రం అయితే, ధనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం మరొక మంత్రం, అలాగే ఎదుట వాళ్ళని మన మాటలతో కట్టి పెడేయాలి అని అంటే మరొక బీజ మంత్రం అయితే ఉంటుంది. మరి ఈ రకంగానూ మంత్రాలు అయితే ఉన్నాయి. ఆ మంత్రాలని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగిస్తే మన జీవితానికి పనికొస్తాయి అనే దాని గురించి అయితే ఈరోజు వీడియో ఉండబోతుంది. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంత్రతంత్రాలకు సంబంధించినవి, ఇంకా బ్యూటీకి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. దాంతో పాటుగా మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కూడా ఉంటుంది, సో అది కూడా ఫాలో అవ్వండి. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మంత్రతంత్ర జోనల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు మరి మనము అట్రాక్షన్ కోసం ఎవరినైనా అట్రాక్ట్ చేసి వాళ్ళని మన ప్రేమలో పడేయాలి అనుకునేటప్పుడు ఎటువంటి మంత్రాన్ని జపించాలి అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దీనికి సంబంధించి కామ గాయత్రి మంత్రం అని ఉంటుంది. చాలా పెద్ద మంత్రం ఏం కాదు, చాలా చిన్న మంత్రం అయితే ఉంటుంది. నేను ఇక్కడ అయితే చెప్పట్లేదు, వీడియోలో ఇస్తాను చూడండి, పక్కన ఇస్తాను చూడండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడాను వాళ్ళ పేరుని, వాళ్ళ ఫోటోని ఎదురుగా పెట్టుకొని వాళ్ళని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని మీరు ఆ ఫోటోలో వాళ్ళ కళ్ళ కాసి చూస్తూ, మధ్యలోనే ఒక దీపాన్ని వెలిగించి వాళ్ళ కళ్ళ కాసి చూస్తూ మీరు ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది 108 సార్లు. మీరు ఏదైనా ఒక రూమ్లోని తూర్పుకి అభిముఖంగాను, అంటే తూర్పుకి ఎదురుగా కూర్చొని వాళ్ళ ఫోటోని అక్కడ పెట్టి మధ్యలోనే దీపాన్ని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగించి మీరు ఈ మంత్రాన్ని అయితే జపిస్తూ ఉంటారు. ముందైతే వాళ్ళని తలుచుకోండి, బాగాను పైనుంచి కింద వరకు ఒకసారి తలుచుకోండి. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు అన్నీ కూడాను తలుచుకున్న తర్వాత మనసు నిండా వాళ్ళని నింపుకొని, కళ్ళ నిండా వాళ్ళని నింపుకొని, ఎదురుగా పెడతారు కాబట్టి కనిపిస్తారు కదా, వాళ్ళని నింపుకొని అప్పుడు ఇదైతే మీరు జపిస్తారు ఈ మంత్రాన్ని. ఈ జప సాధనకి ఏమీ మీరు పెద్ద పెద్ద పూజలు ఏవో చేసి నక్కర్లేదు. 108 సార్లు కేవలం రోజుకి. ఇలా అయితే 41 రోజులు చేయండి, ఖచ్చితంగా మీరు అనుకునేది జరుగుతుంది. మధ్యలో ఆటంకాలు అయితే రావడానికి వీల్లేదు. ఆడవాళ్ళు చేసినట్లయితే 5 రోజులు మినహాయించి తర్వాత నుంచి మీరు మళ్ళీ ఇది స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. ఇలా 41 డేస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ ఫోటోని మీ దగ్గరే ఉంచుకోండి. ప్రతిరోజు ఆ చిన్న దీపాన్ని వెలిగిస్తారు కదా, ఎక్కువ నూనె వేసేసి వెలిగించేకండి, కొంచెం ఆయిల్ వేసి వెలిగించండి. మీరు 108 సార్లు జపించినంతసేపు ఉండే విధంగా. ఆ తర్వాత మీరు ఆ దీపాన్ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఎక్కడ గాలి ధూళి వెళ్లకుండా ఉండే విధంగానైతే పెట్టి అదంతా ఆయిల్ అంతా అయిపోయే వరకు వెలిగేటట్టు చూడండి, మధ్యలో ఆగకుండా చూసుకోండి. అంతే, సింపుల్గా మీ పని అయితే అయిపోతుంది. మరి ప్రతిరోజు మేనిఫెస్ట్ చేసుకున్నట్టుగా ఇది అయితే చేసుకోవాలి, ఖచ్చితంగా అవుతుంది. మరి రెండవది వచ్చేసి బీజ మంత్రము. ఈ బీజ మంత్రము ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, మీ జీవితంలోని ఎవరిని మీరు చూసినా వాళ్ళు మీ మాటలకి కట్టుబడి మీకు రెస్పెక్ట్ ఇస్తూ మీ వెంట వచ్చే విధంగా, అంటే మీరు ఒక ఫాలోవర్గా ఉండాలి అనుకునేటప్పుడు, అలాగే మీరు ఒక లీడర్షిప్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మీ మాటని విని అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికి రావడం కోసం ఈ బీజాక్షర మంత్రం అయితే ఉపయోగిస్తారు. ఈ బీజాక్షర మంత్రానికి సంబంధించి ఏం లేదు, సింపుల్ ఒకటి క్లీం అనే మంత్రం. ఈ క్లీం అనే మంత్రము మీరు ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దీనికి సంబంధించి ఎటువంటి పూజ ఉంటుంది అని అంటే, ఇది కూడా మీకు అన్ని కూడా ఏదైనా కూడా మనకి ఇప్పుడంటే మేనిఫెస్టేషన్ గురించి కొత్తగా వచ్చింది, కానీ మన పూర్వీకులు ఇదివరకట్లో కూడా నేను దీని గురించి వీడియో చేసి పెట్టాను. మన పూర్వీకులు ఎలాగ ఈ మంత్రాల ద్వారా మేనిఫెస్ట్ చేస్తూ వాటిని సాధించుకోవచ్చు అనేది చెప్పి ఉన్నారండి. కొంచెం వాటి గురించి ఆ గ్రంథాలు కనుక మీరు చూసినట్లయితే ఎగ్జాక్ట్గా ఈ మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఉందో అలాగే ఉంటుంది, సేమ్. కాకపోతే ఇక్కడ ప్రక్రియ ఉంటుంది, అక్కడ అంతగా ప్రక్రియ ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ క్లీం అనే మంత్రాన్ని మనము అమ్మవారి ఎదురుగా, కాళీ అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి ఎదురుగాను మనస్ఫూర్తిగా మనం మనసులో అనుకుంటూ, అమ్మ నువ్వే ఉన్నావు అన్నిటికీ కూడాను, నువ్వే దిక్కు, నేను
నీ యొక్క ప్రతిరూపంగా మారాలి. ఎదుటి వాళ్ళు నా మాట నీ మాటలాగా అంగీకరించి శిరస వహించాలి అంటూ మనసులో అనుకుని ముందు ఈ క్లీంకార మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండాలి. 108 సార్లు జపించుకోవాలి. ఇలాగే ముందుగా అమ్మవారు, ఆ తర్వాత దీపం, మీరు ఎదురుగాను మీకు తూర్పుకి అభిముఖంగాను అంటే తూర్పుకి ఎదురుగాను మీరు కూర్చుంటారు. కూర్చొని అక్కడ అమ్మవారి ఫోటోని పెట్టుకుంటారు. మధ్యలో దీపం ఉంటుంది. ఆ తర్వాత మీరు జపించే ఆ మంత్రం వెళ్తుంది. అర్థమైందా? కనిపించాలి. అమ్మవారి కళ్ళని చూస్తూ, అమ్మవారిని చూస్తూ మీరు ఈ క్లీం అనే మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండాలి. ఈ మంత్రము చిన్న మంత్రమే, బీజాక్షరమే. దీనివల్ల ఏం జరుగుతుంది అని అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను చూడండి. మనం తెలుసుకోలేనివి చాలానే ఉన్నాయి ప్రపంచంలోని. మనకి ఇంత మాత్రమే తెలుసు, ఇంకా అంత ఉంది. ఎప్పుడైతే మనము ఒక బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటామో, మనం నాభి ద్వారా ఆ అక్షరం బయటికి వచ్చినప్పుడు, మనం ఉచ్చరిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఇలా మేనిఫెస్టేషన్, మీకు ఎలా అయితేనే అర్థమవుతుంది, మేనిఫెస్టేషన్ జరుగుతుందో ప్రతిరోజు కూడాను, అమ్మ నాకు వచ్చేసనివ్వు, వాక్కునివ్వు, శుద్ధినివ్వు అని మనం ఎప్పుడైతే మేనిఫెస్ట్ చేసుకుంటూ ఇలా ప్రతిరోజు జపిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన మొహంలోనే ఆ తేజస్సు అనేది వస్తుంది. వాక్శుద్ధి కలిగి మనం చెప్పే ప్రతి మాట కూడాను ఎదుటి వాళ్ళు వినడం అనేది జరుగుతుంది. సో ఇదే ఈ రకంగానైతే మీరు 108 సార్లు ప్రతిరోజు, వీలైతే ఇంకా ఎక్కువ సార్లు జపించినా కూడా నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇలా మీ ఇష్టం. ఎక్కువగా జపించినా కూడాను ఏం ప్రాబ్లం అయితే లేదు. అయితే ఈ రకంగా మీరు ఎప్పుడైతే జపిస్తూ ఉంటారో, ఇది ఈ బీజాక్షర మంత్రము మనలో ఉన్న ఎనర్జీని ఇంకొంచెం పెంచుతుంది. అంతేకాకుండా మన వర్చస్సు, వాక్కు శుద్ధి అయితే జరిగి ఎదుటి వాళ్ళు మనల్ని అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తుంది. మనం ఏ మాట మాట్లాడినా కూడాను ఎదుటి వాళ్ళు మన మాటను వింటారు, స్వీకరిస్తారు, అలాగే నిర్వర్తిస్తారు. ఓకేనా? మరి మూడవది వచ్చేసి ఓం శ్రీ శుక్రాయ నమః అనేది మంత్రం. ఈ మంత్రము ప్రతిరోజు కూడాను ఎవరైతే అందాన్ని కోరుకుంటున్నారో, మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగానైతే చెయ్యండి. శుక్రుడిని ఎవరైతే మన జాతక చక్రంలో రేజ్ చెయ్యాలి అనుకుంటున్నారో, శుక్రుడు ఎప్పుడైతే రేజ్ అవుతాడో ఆటోమేటిక్గా మనకి మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. అందుకనే ఇంట్లోని ఆడవాళ్ళు కొంతమంది తయారవుతూ ఉంటే చాలా మంది చిరాకు పడిపోతూ ఉంటారు. అదేంటో, ఎందుకలా తయారవుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అని. అలా అసలు అనకండి. ఆడవాళ్ళు ఇంట్లోని ఆ రకంగా తెల్లవారేసరికి లక్ష్మీ కళతోని చక్కగాను రెడీ అయ్యి మొహానికి పౌడర్ రాసుకొని లిప్స్టిక్లు పెట్టుకుంటే వద్దని మటుకు చెప్పకండి. వాళ్ళు అలా తయారైతే ఇంటికి మంచిది. మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది. శుక్రుడు స్ట్రాంగ్ అవుతాడు. ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాడో ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది. మ్యాగ్నెటిక్ పవర్ అన్నమాట అది. శుక్రుడు వలన డబ్బు అనేది వస్తుంది. అలాగే ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు పడుకునేటప్పుడు, రాత్రి పడుకునే ముందు భర్త యొక్క కాళ్ళని పట్టాలి. ఇలా కాళ్ళు పట్టడం వల్ల ఏదో అనుకుంటారు చాలా మంది. అప్పుడులో పూర్వకాలంలోని ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్క మహిళ కూడాను ఈ పని అయితే చేసేదంట. కారణం ఏంటో చెప్తాను చూడండి. వాళ్ళ కాళ్ళలోని శనిదేవుడు, మన చేతుల్లోని శుక్రుడు ఉంటారంట. వీళ్ళిద్దరూను స్నేహంతో ఉంటారు. ఈ స్నేహితులిద్దరిని కూడా కలపడం వలన మన ఇంట్లోని ధనం అనేది ఆకర్షించి సుఖ జీవితము, ఇంకా అలాగే సంపద పెరుగుతుందని పెద్దవాళ్ళు ఎప్పుడో ఆలోచించి ఇలాగా ప్రతిరోజు భర్త కాళ్ళు పట్టమ్మా అని చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తే ఎక్కడ అసలు దండం పెట్టడానికి కూడా ఇష్టపడరు. ఇది రీజన్ కూడా చెప్పాలి కదా, అందుకనే చెప్తున్నాను ఈ రీజన్. అయితే ఇది ఈ మధ్యకాలంలో బాగానే ట్రెండ్ అయ్యింది. ఎవరో మహానుభావులు చెప్పారు, ట్రెండ్ అయ్యింది బాగానే. అలాగే ఆడవాళ్ళు ఇంట్లో గనక తయారైనట్లయితే ఖచ్చితంగా ఆ ఇంటికి శుభం కలుగుతుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా తయారవుతుంటే లిప్స్టిక్ పెట్టుకోవద్దు, పౌడర్ రాసుకోవద్దు, క్రీమ్ రాసుకోవద్దు అని మటుకు అస్సలు చెప్పకండి. వాళ్ళు ఎంత కలర్ఫుల్గా తయారైతే మీ ఇంట్లోని అంత మనీ అనేది అట్రాక్ట్ అయ్యి వస్తుంది. సో దీని గురించి కావాలంటే గూగుల్ చేసి చూడండి. శుక్రుడు బాగా స్ట్రాంగ్ అవుతాడనమాట ఆ ఇంట్లోని. ఎప్పుడైతే అతను స్ట్రాంగ్ అయ్యాడో ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనమాట మనీని అంతటిని కూడా లాగుతుంది.
మూల మూలలో ఉన్నదంతా కూడా మీ ఇంటికి అయితే వస్తుంది ధనం. మరి ఈ రకంగాను 3 రకాలుగా నేనైతే చెప్పాను. ఒకటి నీ లవ్ని అట్రాక్ట్ చేసేందుకు, రెండోది వచ్చేసి ఎదుటి వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయడం కోసం, మూడోది వచ్చేసి మనీని అట్రాక్ట్ చేయడం కోసం. ఈ రకంగానైతే 3 పనులు చేయండి, ఖచ్చితంగా మీరు మీ లైఫ్లోనే సక్సెస్ అనేది సాధిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మన ఛానల్లోని మంత్రాలు, తంత్రాలు, బ్యూటీ టిప్స్, ఇంకా మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్, ఆ 4 ఛానల్స్ అయితే ఉన్నాయి, అన్ని కూడా చూడండి. ఇంకా చాలానే ఉన్నాయిలేండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మళ్ళాంటి మరికొంతమంది ఫ్రెండ్స్కి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.